సేమియా పాయసం. మనకు కావాల్సిన ఐటమ్స్ పాలు, షుగర్, సేమియా, జీడిపప్పు, నెయ్యి. ఫస్ట్ స్టవ్ వెలిగించాక బాండి పెట్టి చేసి తర్వాత జీడిపప్పు వేసి ఫ్రై చేస్తాం. ఫ్రై అయిన జీడిపప్పు ప్లేట్లో తీసుకొని తర్వాత సేమియా వేయాలి. సేమియా వేసిన తర్వాత ఫ్రై చేసేయాలి. ఫ్రై అయ్యాక పక్కకు పెట్టుకొని ఒక గిన్నెలో పాలు వేసి మరిగించాలి. పాలు బాగా మరిగాక సేమియా వేసి ఉడికించాలి. బాగా మరిగాక కావలసినంత షుగర్, కొద్దిగా ఉప్పు, తర్వాత ఫ్రై చేసేయాలి. మనం సేమియా రెడీ అయిపోయింది. ఇప్పుడు డిషర్ట్ చేసాం. సేమియా డిషర్ట్ చేసాం కదా, ఇప్పుడు జీడిపప్పుతో గార్నిష్ చేయాలి. ఇది ఇప్పుడు మన తమ్ముడికి పెడదాం. ఏదో తేడాగా ఉందేంటి?